మీ ప్రధాన డిమాండ్ ఏంటి అసలు? ఎందుకంటే వాళ్ళేమో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు, మీరేమో చేయలేదంటున్నారు. సార్ దయచేసి మాకు 25,000 మెగా డిఎస్సి వేయాలి. అదేవిధంగా 3 నెలల సమయం ఇవ్వాలండి. ఎందుకు 3 నెలల సమయం ఎందుకు అడుగుతున్నాం మేము అని మీరు అడగొచ్చండి. దానికి కూడా న్యాయమైనటువంటి సమాధానం ఉందండి. 3 నెలలు ఎందుకు ఇవ్వాలంటే పర్స్పెక్టివ్ సిలబస్ పెంచారండి. గత ప్రభుత్వం చివరిలో పర్స్పెక్టివ్ సిలబస్ పెంచింది. సివిల్స్కి ఏమాత్రం తీసుకోకుండా ఈరోజు డిఎస్సి సిలబస్ ఉంది. కాబట్టి దయచేసి 3 నెలల సమయం ఇవ్వండి, మెగా డిఎస్సి వేయండి. మేము దయచేసి ఆఫ్లైన్లో నిర్వహించండి. మేము మీకు ఒకటేనండి, మీరు దీనికి గాన రియాక్ట్ కాకపోతే, మీరు ఈ ముట్టడి కానీ రియాక్ట్ కాకపోతే మేము పరామర్శించడానికి వెళ్తుంటే, గాంధీ హాస్పిటల్ దగ్గరికి పరామర్శించడానికి వస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏందండి? మీరు తెచ్చిన తెలంగాణలో మీ నిరుద్యోగులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని జాగ్రత్త అని చెప్పి. మీరు అనుకోవచ్చు ఏదో ఇప్పుడు ఏదో చేసేసి చివరిలో ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఏదో మాట్లాడుకొని మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామంటే అంతా మర్చిపోతారని అనుకోవచ్చు. గుర్తుపెట్టుకుంటాం జాగ్రత్త. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రోడ్ల మీద దిగిన ఈ కాలం అన్న మేమన్నా మర్చిపోవచ్చు, కానీ కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. అలాగే దయచేసి ఇప్పుడు కానీ మా సమస్య లేకపోతే మేము నెక్స్ట్ మహారాష్ట్రకు వెళ్తున్నాం. మహారాష్ట్ర తర్వాత న్యూఢిల్లీ వెళ్తున్నాం. న్యూఢిల్లీలో పాంప్లెట్లు తీసుకొని మేమంతా కూడా పార్లమెంట్ దగ్గర ఏ రాజ్యాంగాన్ని పట్టుకొని మేము ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకొని కూడా మా హక్కులను మేము సాధించుకుంటాం. నెక్స్ట్ ప్రణాళిక అదే ఉంది. వేరే రాష్ట్రాలకు వెళ్ళి ప్రచారం చేసి ఉత్తరప్రదేశ్కి వెళ్తున్నాం. జాగ్రత్త. 24 గంటల్లో మీరు సమస్యను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. బ్రదర్ చెప్పండి, మీరు ప్రధాన డిమాండ్ ఏంటి? ఎందుకంటే మోతీలాల్ను చూడడానికి వెళ్తున్నా కూడా పోలీసులు ఆపుతున్నారని మీ వాళ్ళు అంటున్నారు. భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎట్లా చూస్తారు గవర్నమెంట్? మరొక తెలంగాణ ఉద్యమం చూడబోతున్నారు వాళ్ళంతే, ఏం లేదు. ఆ పోలీసులకి దానికి భయపడే వ్యవస్థ మా నిరుద్యోగ వ్యవస్థ కాదు. మేము ఇంతకన్నా ఎక్కువ ఫైట్ చేసినాం, అంతకన్నా ఎక్కువ ఫైట్ చేసినాం. మేమేం గొంతెమ్మ కోరికలేం కోరతలేం, వాళ్ళన్న మాటలే అంటున్నాం. 1:100 ఏమంటున్నాం? నీకు 25,000 పేపర్లు ఎక్స్ట్రా వస్తాయి. నువ్వు వచ్చిన 565 ఉద్యోగాలు, అది కేసీఆర్ వేసిన నోటిఫికేషన్ 500 ఉద్యోగాలు, 65 ఉద్యోగాలు నువ్వు పెంచినావు. పెద్ద పెంచింది ఏం లేదు. నేను అడగతలేం మేము గ్రూప్ 1 పెంచమని. 50,000 1:50 ఇచ్చినావు, అది గవర్నమెంట్ నోటిఫికేషన్లో ఇచ్చింది. 1:100 అంటున్నాం. సబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి 25,000 పేపర్లు ఎక్స్ట్రా వస్తుంది. 25,000 పేపర్లు దిద్దలేని వ్యవస్థ ఉందా నీ దగ్గర? 25,000 పేపర్లు ఎక్స్ట్రా దిద్దలేని వ్యవస్థ ఉన్నప్పుడు మరి 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని ఎల్బీ స్టేడియం నియామక పత్రాలు కూడా అందించారు, ముఖ్యమంత్రి అందించిండు. అసలు ఎంత మోసం తెలుసా అన్న? నీకు ఒకటి చెప్తాను క్లారిటీగా. పోలీస్ నోటిఫికేషన్ వేసింది 17,000 టీఆర్ఎస్ గవర్నమెంట్. దాని దరిద్రం బాగాలేక పూర్తి చేయలేకపోయింది. అప్పుడు వివి శ్రీనివాసరావు నువ్వేమన్నావు? ఆంధ్రావాడు, వీడు అసలు ఇక్కడ ఉంచడానికి వీలే లేదు, టీఎస్ఎల్పీఆర్పీ బోర్డు చైర్మన్ నుంచి వెంటనే వీడిని తీసేయాలి, అది ఇది అని నువ్వే మాట్లాడినావు. జీవో నెంబర్ 46 వద్దు, జీవో నెంబర్ 46 32 జిల్లాల వ్యక్తుల్ని నిరుద్యోగుల్ని అన్యాయం చేస్తుందని నువ్వే చెప్పినావు. మేము రాగానే నోటిఫికేషన్ రద్దు చేస్తాం, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పినావు. గవర్నమెంట్లోకి వచ్చినావు. ఎంబటిలోనే ఏం చేసింది తెలుసా అన్న? ఎక్కడో అక్కడ పని చేసి ఆ రవీంద్ర భారతి అడుగు తీసుకుపోయి నియామక పత్రాలు ఇచ్చింది. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చింది. ఆయన ఆగిండు. ఇది మరీ దొంగ ఈడు పెద్ద దొంగ. మరి అసలు నువ్వేం చెప్పినావు? రద్దు చేస్తా అని చెప్పినాడు, నియామక పత్రాలు ఇచ్చినావు. అసలు నేను ఎట్లా నమ్మేది? 1:50 ఇచ్చినావు, 1:100 25 పేపర్లు దిద్దలేవు. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ 25,000 పేపర్లు దిద్దలేని ప్రొఫెసర్లు, అంత వ్యవస్థ లేని నీ దగ్గర నువ్వు 565 గ్రూప్ 1 ఉద్యోగాలు కరెక్ట్గా భర్తీ చేస్తావని నమ్మకమే ఉంది. నేనే విద్యాశాఖ మంత్రి అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇటీవల ఢిల్లీలో మాట్లాడుతూ ఆన్ రికార్డులో అన్నాడు. సో మీరేమో న్యాయం చేయట్లేదు అంటున్నాడు. ఆయనే విద్యాశాఖ మంత్రి, ఆయనే హోమ్ మినిస్టరు, ఆయనే అన్నీ ఆయనే. ఇక ఎవ్వరు లేడు. ఈయనకన్నా పైన ఒక ఆయన ఉంటాడు, రాహుల్ గాంధీ. ఏం నిర్ణయం తీసుకోవాలంటే ఆడకు పోయేస్తాడు. వారానికి 2 సార్లు పోయేస్తాడు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇది ఉందిగా మా దగ్గర మోతీలాల్ నిరాహార దీక్ష చేస్తున్నాడు, మరి విరమింపు చేయాలా ఏం చేయాలా అని మళ్ళీ వెళ్ళి అడిగొస్తాడు. ఆయన ఓకే నిర్వింపం చేయండి, నేను చేయండి అని అంటే చేస్తాడు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునే బిజీలో ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలు. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళు మంచిగా ట్రై చేస్తున్నారన్న. వాడు ఇటు అటు మంచిగా వెళ్తున్నారు. మంచిగా వాళ్ళ ఉద్యోగాలు పోకుండా మంచిగా ట్రై చేస్తున్నారు. కానీ మా ఉద్యోగాలకి మాత్రం ఏం లేదు.